సినిమా వాళ్ళ నమ్మకాలు సెంటిమెంట్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. కాలం ఎంతగా మారుతూ వస్తున్నా ఈ సెంటిమెంట్స్ విషయంలో వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు. తమ సినిమా హిట్ కావడానికి బ్రహ్మాండమైన ముహూర్తం చూసి షూటింగ్ ప్రారంభిస్తారు. దేవుడా మా సినిమా హిట్ అవ్వాలి అని దాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాతే విడుదల చేస్తారు. సినిమాలో పస లేకపోతే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? తాజాగా శ్రీను వైట్ల తీసిన మిస్టర్ ఎందుకు ఫ్లాప్ అయిందని ఆయన మిత్రులు కొందరు పరిశోధన చేసి అసలు విషయాన్ని కనిపెట్టారు. అదేమిటంటే శ్రీను వైట్ల జూబ్లీ హిల్స్లో కొత్తగా కట్టుకున్న ఇంటి వాస్తు దోషం వల్ల మిస్టర్ ఫెయిల్ అయిందట. ఈ మిస్టర్ వాస్తు కథ ఎలా ప్రారంభమైందంటే శ్రీను వైట్ల ఆగడు షూటింగ్లో ఉన్నప్పుడే ఆయన కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. తర్వాత ఆగడు ఫ్లాప్ అయింది. అప్పుడు వాస్తు సరిగ్గా లేకపోవడం వల్ల అలా జరిగిందని వాస్తు పండితుల్ని పిలిపించి వాళ్ళ సలహాపై ఆ ఇంటికి రిపేర్లు మార్పులు చేర్పులు చేయించారు. ఆ తర్వాత శ్రీను వైట్ల తీసిన బ్రూస్లీ కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ అందుకు కారకుడు మిస్టర్ వాస్తేనని పెద్దలు చెప్పేసరికి మళ్ళీ ఆ కొత్త ఇంటికి మరికొన్ని మార్పులు చేర్పులు చేయించారు. మూడోసారి మిస్టర్ కూడా తుస్సుమనేసరికి మళ్ళీ అందరూ మిస్టర్ వాస్తు మీదే దండయాత్రకు దిగారు. జనానికి అర్థం కాని విషయం ఏంటంటే ఆగడు బ్రూస్లీ మిస్టర్ చిత్రాల ఫెయిల్యూర్కు ఈ కొత్త ఇంటి వాస్తే కారణమైతే మరి ఈ చిత్రాల హీరోలు నిర్మాతలు తక్కిన వాళ్ళ ఇళ్ల వాస్తులను ఎవరూ పట్టించుకోరా?